అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము ఒక నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశికి అత్యంత మిత్రుడు, స్నేహితుడు సూర్యుడు. అటువంటి సూర్యుడు ఈ రాశికి అనేక రకమైనటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని ఆ మూల త్రికోణ స్థానంలో ఉంటాడనమాట. సూర్యుడు అంటే 5వ స్థానంలో ఉండి సంతాన యోగము, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యోగక్షేమాలు, అలాగే తెలివైన నిర్ణయాలు, చక్కటి ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళి చదువుకునే రోజులు అన్నీ కూడాను ఈ యొక్క సూర్యుడు ఆధిపత్యం వహించాడు. అటువంటి సూర్యుడు అష్టమంలో ఉండి గత నెల రోజులుగా అనేక ఇబ్బందులు జరిగినాయి. అనుకున్నది ఏదీ జరగలేదు. ఎప్పుడైతే ధనుసు రాశిలోకి సూర్యుడు రావటం వల్ల మేషరాశి వాళ్ళకి పంట పండినట్టే. అదృష్టం బాగా కలిసి వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తారు. సూర్యుని యొక్క బలం పెరిగితే ఆత్మబలం పెరిగినట్టే కదా. సో ఇది చాలా మంచి టైం అన్నమాట మేషరాశి వాళ్ళకి. అలాగే ఈ రాశికి ఈ వారంగాన్ని చూసుకుంటే చక్కటి ఆలోచనలతో, మంచి పాజిటివ్ ఎనర్జీతో అన్ని శుభకార్యాల్లో పాల్గొంటూ ప్రశాంతంగా హ్యాపీగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పాలి. ధన ఆధిపత్యం చాలా బాగుంటుంది. అన్ని రకాల ప్రయత్నాలు మీరు ధనం కోసం చేసేవన్నీ సఫలమవుతాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది. కుటుంబంలో మంచి సంతోషాన్ని చూస్తూ చక్కటి విద్య పట్ల పిల్లలకి ఆసక్తి కలిగిస్తూ ముందుకు వెళ్తారన్నమాట. అలాగే అన్ని రకాలుగా మానసిక ధైర్యము, అలాగే బంధువుల, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా బాగానే ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్రా కూడా అన్నీ కొనడానికి మీకు ఎంతో అనుకూలత కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం గురించి మీకు చెప్పాను, అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ పై చదువుల కోసం మీరు చేసే విదేశీ ప్రయాణాలు, పై చదువుల కోసం చేసే కాలేజీలు వెతకడం కానీ, సబ్జెక్టులో సీట్లు కానీ అన్నీ దొరుకుతాయి. చాలా హ్యాపీగా ఉంటారు.
ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మేషరాశి వాళ్ళకు ఎంతైనా మంచిదని చెప్పాలి. ఆ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, ప్రేమికులు తమ యొక్క మనసులో ఉన్న మాటల్ని పెద్దలకు చెప్పి తమ యొక్క వివాహానికి చక్కటి మార్గాన్ని కూడా ఇప్పుడు నిర్ణయిస్తారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి సమయం. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడం కాదు, దూరంగా ఉన్న భార్యాభర్తలు మనస్పర్ధలతో ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకునే అవకాశాలు ఈ వారంలో బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే ఈ వారంలో పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది అని కూడా మనం చాలా కరెక్ట్గా చెప్పొచ్చు. అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటారు, అధర్మం వైపు వెళ్ళరు. అలాగే తండ్రి నుంచి, తాతల నుంచి, అలాగే మామగారి నుంచి వచ్చే ఆస్తులు వస్తాయి. అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఈ వారం చాలా బాగుంటుందని చాలా క్లియర్గా చెప్పచ్చు. అలాగే ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వెళ్ళిన ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు ఏదైనా సరే సమయానికి రావటం కానీ అద్భుతాన్ని కలిగిస్తాయని చెప్పేసి పక్కాగా చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉండి వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త కొత్త వ్యాపారం పట్ల మంచి పెట్టుబడి పెట్టి మంచి ఆదాయాన్ని చూస్తారని కూడా మనం చెప్పాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖర్చులు అనేక శుభకార్యాలు చేయటం వల్ల అధికంగా ఉంటాయి అని చెప్పాలి. మేషరాశి వాళ్ళకి బుధగ్రహం యొక్క స్థితి అష్టమములో ఉండడం వలన ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవడం వల్ల బంధువులతో, స్నేహితులతో విరోధాలు తగ్గిపోయి ధైర్యాన్ని కలిగి ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేటువంటి అవకాశాలు ఈ వారంలో మనకి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని గ్రహాలు చూసుకున్నా కూడా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏ గ్రహం కూడా మీకు ప్రతికూలత ఇవ్వటం లేదు. కాబట్టి ఖర్చుని అదుపులో పెట్టుకోండి. ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామంతో పాటు కుజ మంత్రాన్ని 7 సార్లు చదవడం, మీకు నచ్చితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, నరసింహస్వామి గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఎర్ర కందిపప్పు ఒక పిడికెడు రోజు కూడా స్వామి యొక్క నామం చెప్పి ఒక గిన్నెలో వేసి నెల తర్వాత ఆ యొక్క పప్పుని నానబెట్టి ఆవుకు తినిపించండి. అత్యంత శుభాలు జరుగుతాయి. నమస్కారం. జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.